ఫస్ట్ యూట్యూబ్ నేనే మీరే? ఫస్ట్ నేనే అంటే తెలంగాణలో? తెలంగాణలో. తర్వాత ఇవి ఉన్నాయిలే కానీ తీసుకొచ్చి బయటికి తెచ్చింది నేను దాన్ని. తర్వాత ఆడియో యూట్యూబ్లో ఒక సాంగ్స్ ట్రెండ్ క్రియేట్ చేసింది మీరే. నేనే. తెలుగులో తెలుగులో సాంగ్స్ కావచ్చు అన్నీ నేను చేసిన నా 15 సాంగ్స్లో కూడా 3 సాంగ్స్ హిట్ అయినాయి. నీకు నాకేముందో, సుజనా తిన్నవారా, కాపోళ్ళ ఇంటికాడ. దీనికి అన్నిటికీ బడ్జెట్ ఎక్కడికి వస్తుంది మీకు? నేను సంగీత్ ఈవెంట్లు చేసేవాడిని కదా, సంగీత్ కొరియోగ్రఫీ చేసేవాడిని. మరి మేము విన్నది వేరే కదా మీ గురించి. బషీర్ మాస్టరు టిక్టాక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో ఎవరు ఫేమస్ అయితే వాళ్ళకి ఆంటీలకు టార్గెట్ చేస్తారు, ఆంటీలకు తీసుకొస్తారు, వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపించి వాళ్ళతో ప్రొడ్యూసింగ్ చేయించుకొని సాంగ్ చేస్తారు, తర్వాత ఇక ఇష్టం వచ్చినట్టు వాడతారు, వాడిపిస్తారు అని చెప్పి టాక్ ఉంది. మరి పడ్డోడి మీద 10 రాళ్ళు వేస్తారు, అవి వేసినంత మాత్రం నిజాలు అవుతాయా? ప్రూఫ్లు అయితే చూపెట్టరు కదా వాళ్ళు. ప్రూఫ్లు ఎందుకు మాస్టర్? ఆల్మోస్ట్ ఆంటీలతో మీ వీడియోలు ఎక్కువ ఉంటాయి కామను. సోషల్ మీడియా అంటేనే ఆంటీలు అమ్మాయిలు అందరూ ఉంటారు. అదొక ఆట కాదు, వాళ్ళు తీసుకుంటారు సెల్ఫీలు. ఇప్పుడు మొన్న రీసెంట్గా పోయినాం నాతోటి. అంటే ఎలా ఉంటుందంటే ఎవరి సిచ్యువేషన్ అయినా వీడియోస్ వైరల్ అవుతాయా, మాకు లైక్స్ వస్తాయా, సోషల్ మీడియాలో కొంచెం ఫేమస్ ఉన్నతో చేస్తారు, కామన్ అది. ఇక దానికి 100 ఇప్పుడు ఈ ఉప్పల్ బాలకి, అగ్గిపేట మచ్చకి, వైజాగ్ సత్యకి, బంజారాల్స్ ప్రశాంత్కి, ఈ రాకేష్ మాస్టర్ వాళ్ళ రెండో వైఫ్కి, వీళ్ళందరికీ మీరే లైఫ్ ఇచ్చి మీరే తీసుకొచ్చారా మార్కెట్లోకి? అందరినీ ఏం తీసుకురాలే. రాకేష్ మాస్టర్ అమ్మ అంటే సార్తో పాటు కంటిన్యూ ఉండే. ఉప్పల్ బాలు ఫస్ట్ ఫేమస్ ఆయనే ఉండే. వైజాగ్ సత్య ఎవరి టాలెంట్ వాళ్ళు మనతో తిరుగుతారు అంతే. అంటే వీళ్ళకి టాలెంట్ ఉందంటారా? మనిషికి తగ్గట్టు టాలెంట్. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయి చెప్పండి. కొంతమంది ఇప్పుడు వైజాగ్ సత్య కంటే ఇంగ్లీష్ మాట్లాడతాడు, జనాలను ఆకర్షించే టాలెంట్ ఉంది. ఉప్పల్ బాలు ఏంటంటే ఒక ఫన్నీ ఆర్టిస్ట్ ఆయన. రాకేష్ మాస్టర్ ఆమె ఏంటంటే మాటలతోటి వీడియోలు చేస్తుంటారు కాబట్టి జనాలు ఏంటి మంచిగా చూడరు కదా జనాలు. ఏడ ఏం అవపడుతుందా, ఏంది ఎట్లా ఉంటుంది చూస్తారా అని వాటికే ఇస్తారు. మంచి వాళ్ళు చేస్తే ఎందుకు లేపుతారు? స్వాతి నడితో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? నాతో ఆమెతో ఏం ఎక్స్పీరియన్స్ లేదు, 2-3 సార్లు మాట్లాడి జస్ట్ మాట్లాడితే. అంటే దానికి కూడా మీరు కంపోజింగ్ కోరే అవన్నీ లేదు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడిన వాళ్ళ హస్బెండ్ తోటి, ఇద్దరితోటి. ఎట్లాంటి వ్యక్తి అమ్మాయి? మంచి మనిషి. అంటే ఈ ఆనిముత్యాలు అందరూ ఎడ దొరుకుతారు మా సార్, లేకపోతే మీరే తయారు చేస్తారు? ఆనిముత్యాలను తయారు చేసి మన వల్లే, మన 2 రాష్ట్రాలలో తయారు చేస్తారు వాళ్ళని. మీరే తయారు చేస్తారు? మనం చేయము, వాళ్ళే తయారు చేస్తారు ముందు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఆంధ్రాలో గలీజ్ మాట అంటాడు, ఏదో అంటుంటాడు, వాడి కింద షేర్ చూడు అట్లా. అంటే ఇప్పుడు వైజాగ్లో ఒక పిల్లగాడు ఉన్నాడు విజయ్ అని, మస్తు డాన్స్ చేస్తున్నాడు. ఆ పిల్లగాడిని స్టార్ని చేయొచ్చుగా, చేయరు. ఇట్లాంటి పిచ్చోళ్ళని లేదా ఏం తెలియని వాళ్ళని స్టార్లు చేస్తారు. అంటే సోషల్ మీడియా చూసేవాళ్ళు అంటారు పిచ్చోళ్ళు అంటారా? పిచ్చోళ్ళు అంటే అందరేం కాదు, కొంతమంది. సో మీకు ఎట్లా స్టార్ చేసారంటారు వీళ్ళు? నేను స్టార్ నాది నేనే చేసుకున్నాను, నేను కష్టపడి చేసుకున్నాను. మనసులో ఎలా బయటికి రావాలని తెలుసు నాకు. అంటే కాన్సెప్ట్స్ అన్ని మీరు ఏ టైంలో రెడీ చేస్తారు? ఎట్లా? మాట్లాడుకుంటూనే రెడీ చేస్తా. అంతే. కంపోజింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఏదైనా అంతే. ఆలోచించను నేను. ఆలోచిస్తే అద్భుతాలు సృష్టిస్తా కానీ ఆలోచించాను.